సీఏ ఫలితాలలో 10 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు. ఈ నెల 6వ తేదీన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఏ ఫైనల్, సీఏ ఇంటర్, సీఏ ఫౌండేషన్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు 10 సాధించే సత్తా చాటారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. సీఏ ఫైనల్లో 5 ర్యాంకులు, సీఏ ఇంటర్లో 2 ర్యాంకులు, సీఏ ఫౌండేషన్లో 3 ర్యాంకులు వచ్చాయని తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలకు మంచి పేరు తెచ్చిపెట్టిన విద్యార్థులందరికీ సహకరించిన తల్లిదండ్రులకు మాస్టర్ మైండ్ టీం అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన జూలై 6, 2025న ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సీఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించినటువంటి అచీవ్మెంట్స్ మీకు తెలియజేయాలని ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. సీఏ ఫలితాలలో ఈసారి సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ 3 ఒకే రోజు రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా సీఏ ఫైనల్. సో 5గురు విద్యార్థులు మొదటి 50 ర్యాంకుల్లో నిలవడం జరిగిందంటే ఆల్ ఇండియా 23rd ర్యాంక్, 26th ర్యాంక్, 33rd, 41, 43 ఈ 5 ర్యాంకులు మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. తర్వాత సీఏ ఇంటర్ మొదటి 50 ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. ఆ మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 15th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 29th ర్యాంక్ 15, 29 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అండ్ చివరిగా సీఏ ఫౌండేషన్ ఇవి కేవలం 20 ర్యాంకులు మాత్రమే ప్రకటిస్తారు. ఈ 20 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 16 ర్యాంక్, 16th ర్యాంక్, 17th ర్యాంక్ ఇద్దరికి వచ్చింది. అంటే ముగ్గురు, 16th ర్యాంక్ ఒకరికి అండ్ 17వ ర్యాంక్ ఇద్దరికి, మొత్తం 10 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పటిలానే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ 100కి 100% నేను విద్యార్థులకే ఇస్తాను. సో కాకపోతే దీనికి సహకరించినటువంటి మా టీం మెంబర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కానీ, మా స్టాఫ్ కానీ, అలానే మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తుంది, మా క్రెడిట్ అవుతుంది. కానీ కొంతమందికే ర్యాంక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను విద్యార్థులకే ఈ క్రెడిట్ని నేను ఇస్తున్నాను. చివరిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక 5 లక్షల మంది 10th క్లాస్ పాస్ అవుతుంటే కామర్స్ జాయిన్ అవుతున్న వాళ్ళు 5% మంది కూడా లేరు. సో ఇలాంటి ప్రెస్ మీట్లు మేము కండక్ట్ చేసేది మాస్టర్ మైండ్స్కి వచ్చిన ర్యాంకులు 10 మందికి తెలియాలని కాదు. మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కామర్స్కి ప్రచారం కల్పిస్తే చాలా మంచి కోర్స్ ఇది, మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడేటువంటి కోర్సు. బయట అకౌంటెంట్లకి, చార్టర్డ్ అకౌంటెంట్లకు విపరీతంగా డిమాండ్ ఉంది.